పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతి వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనం రేపుతోంది. ఏడాదిలోని 100 కోట్ల అవినీతి చేసినట్లు సాక్షాత్తు తెలుగుదేశం నేతల నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిని ఖండించే క్రమంలో చిర్రి బాలరాజు మీడియాకు అడ్డగోలు స్టేట్మెంట్లు ఇచ్చి మరింత నవ్వులు పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అధికార పక్ష అవినీతి ఏ స్థాయిలో సాగుతోందో తేటతెల్లం చేస్తోంది ఈ ఘటన. అటు నిజంగా అవినీతి చేయకపోయి ఉంటే తన మీద సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన సందంగా తయారైంది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిస్థితి. ఏడాదిలో 100 కోట్లు కొట్టేశాడని ఆరోపణలు చేసింది ఏ వైసీపీనో లేదంటే మరో ప్రతిపక్షమో కాదు, ఏకంగా ఆయన పార్టీతో జతకట్టిన టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. ఆ అవినీతి విషయం ఆయన సాక్షాత్తు జనసేన సీనియర్ నేత కరాటం రాంబాబుతో ఫోన్లో మాట్లాడారు. రాంబాబు కూడా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, అతన్ని పిలిచి ఇదంతా కరెక్ట్ కాదంటూ చెప్పానని, అయినా తన మాట బాలరాజు ఎందుకు వింటారంటూ నిట్టూర్చారు కూడా. ఈ మొత్తం ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. రాంబాబు గారు బాగున్నారా? బాగున్నాయండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి. ఈ సంచలన ఫోన్ సంభాషణ విని రాష్ట్రంతో పాటు దేశం మొత్తం నివ్వెరపోయింది. ఈ ఆరోపణలు చేసింది ఆయన పార్టీ జనసేనతో దోస్తు కట్టిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతే ఆరోపించారు. మాట్లాడితే ప్రశ్నిస్తా అంటూ కేకలు పెట్టే జనసేన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ కాల్ మీద అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించిన దాఖలాలు లేవు. కూటమి సీనియర్ నేతల్లో అందరూ బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోవడం చూసి పోలవరం నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలంతా విస్తుపోయారు. అటు ఈ ఫోన్ సంభాషణ నిజమేనా అంటూ ఓ మీడియా ఛానల్ వేసిన ప్రశ్నకు కరాటం రాంబాబు స్పందిస్తూ నిజమేనని ఒప్పుకున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రసారం చేసిన సాక్షి టీవీ మీద చిర్రి బాలరాజు చెలరేగిపోయారు. తాను తప్పు చేయలేదని స్పష్టం చేయకుండా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 20 ఏళ్లలో ఎంత సంపాదించాడో తనకు తెలుసునంటూ అర్థం లేని స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోయారు. ఇతని అడ్డగోలు వివరణ చూసి జనం ముక్కు మీద వేలేసుకున్నారు. అటు అర్థం లేని వాదనకు దిగిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తీరును మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. ఇద్దరు కూటమి నాయకులు ఈ పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన మన సంభాషణలో 100 కోట్లు మరి సంపాదించారంటని మాట్లాడితే ఆయన పైన ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలకి సమాధానం చెప్పకుండా నా పైన సాక్షి మీడియా పైన మరి బురద చల్లడం అనేది ఏమైనా చర్య. ఇది చిర్రి బాలరాజుకి ఇది తగదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆగ్ర నాయకులు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలది, వాళ్ళని అడుగు, వాళ్ళ మీద ఏడుగు, అంతేగాని నా మీద సాక్షి మీద ఏడడం వల్ల నీకు ఉపయోగం లేదు. మరోవైపు సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నేతలు కూడా జనసేన ఎమ్మెల్యే బాలరాజు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే గద్దెనెక్కాక చిర్రి బాలరాజు చేసిన అరాచకాలను ఆ పార్టీ సీనియర్ నేత సాలి రాజశేఖర్ పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో 70% లిక్కర్ షాపులను ఎలా గుప్పిట్లో పెట్టుకున్నారో, బ్రాండీ షాపులను టెండర్ ద్వారా దక్కించుకున్న వ్యక్తులను ఎలా బెదిరించి రోడ్డు మీదకి ఇచ్చారో, కాంట్రాక్టర్లను లంచాల కోసం ఎలా ఇబ్బందులు పెడుతున్నాడో సాక్షికి వివరించారు. వాస్తవాలు కూడా కనపడుతున్నాయి. ఈ రోజున ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే సిండికేట్ లిక్కర్ ద్వారా దాదాపు 100%లో 70% షాపులన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయని ఎవరైతే పాటలు పాడారో సిండికేట్గా వాళ్లే దాదాపు 50% మెంబర్స్ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధపడిన అంశం మేము కళ్ళారా చూసాం. ఈ విషయం ప్రతి అంశంలోనూ ఈ రోజున బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం రోడ్డు ఆగిపోయిందంటే కారణం కూడా సంతకాలు పెట్టకపోవటం, వాళ్ళు ఏమి మరి రిక్వెస్ట్ చేశారో కాంట్రాక్టర్ నుంచి ఏమి లబ్ధి పొందాలని ఆగిపోతున్నాయి అభివృద్ధి. మరి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంపద సృష్టిస్తానంటే స్థానిక ఎమ్మెల్యేలే ఆ సంపదను పోగేసుకుంటారని జనాలు ఆ నోట ఈ నోట మాట్లాడుతున్నారు. చిర్రి బాలరాజు గారు నిజంగా తప్పు చేసి ఉంటే నా మీద ఎంక్వైరీ వేయండి అని, లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని, లేకపోతే సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని, చేసిన అవినీతి మీద మాట్లాడాలి. కానీ నేను చేశాను 100 కోట్లు ఒక సంవత్సరంలో దెబ్బేస్తే ఆయన 4 సంవత్సరాల్లో 2000 కోట్లు దెబ్బాడని
తను చేసిన తప్పును కప్పిపుచ్చుకున్నట్లు ప్రజలకు తేరతలం అవుతుంది. అధికారం మాకివ్వండి, మీకు ఆకాశం అంతా అభివృద్ధిని అందిస్తామంటూ బాసలు చేయడమే కాదు, అవినీతి పరుల అంతు చూస్తా, ఎవరినైనా సరే ప్రశ్నిస్తా అంటూ వేదికల మీద బీరాలు పలికిన పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే మీద ఇంత పెద్ద ఆరోపణ తనతో కలిసి కాపురం చేస్తున్న తెలుగుదేశం నేతే చేస్తే అసలు ఈ విషయమే తెలియదన్నట్లు ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అన్నది జనాల ప్రశ్న. మీరు ప్రశ్నించకపోతే పోయారు, ఈ ప్రశ్నకు సమాధానం అన్నా చెప్పగలరా పవన్ కళ్యాణ్ అంటున్నారు జనం.